హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు మా అమ్మ కొబ్బరి పాలతో బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపించబోతుంది. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ముందుగా దీనికోసం 2 గ్లాసెస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ గీ, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి 3 యాలకులు, 3 లవంగాలు, 1 స్పూన్ సాజీర, 3 బగారా ఆకులు, 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 బీన్స్ని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ పుదీనా, 1 స్పూన్ కొత్తిమీర వేసుకొని ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ కస్తూరి మేతి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత 2 గ్లాసెస్ రైస్కి నేను 3 గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకున్నానండి. టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని 3 స్పూన్స్ కొత్తిమీర, పావు స్పూన్ గరం మసాలా వేసి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. చూడండి, కొబ్బరి పాలతో బిర్యానీ రెడీ అయిందండి. ఒక్కసారి కలిపి చూస్తే చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. ఓకేనండి, కొబ్బరి పాలతో బిర్యానీ రెడీ అయిందండి. ఎంతో హెల్తీగా, ఎంతో టేస్టీగా కొబ్బరి పాలతో బిర్యానీ రెడీ అయిందండి. కొబ్బరి తినని వారికి ఈ రకంగా కొబ్బరి పాలతో బిర్యానీ చేయడం వలన కొబ్బరిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలన్నీ వారికి అందుతాయండి. ఈ విధంగా కొబ్బరి పాలతో బిర్యానీ చేయడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుందండి. ఒకసారి ఈ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని టేస్ట్ చూస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అసలు ఒక్కసారి తింటే ఎప్పటికీ ఇదే బిర్యానీ కావాలని అడుగుతారండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది నేనేం చెప్తున్నాను అనేది. అసలు ఏ బిర్యానీ పనికిరాదు ఈ బిర్యానీ కింద. చాలా టేస్టీగా ఉందండి. పిల్లలైతే పిల్లలు పెద్దలు ఎవరైనా ఈ బిర్యానీని ఇష్టపడి తింటారు. ఒకసారి మీరు కూడా ఈ బిర్యానీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. నేను ఈ కొబ్బరి బిర్యానీ కోసం ఒక 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. దాంట్లో 4 పీసెస్ వస్తాయి కదండి. ఈ 4తో నేను 3 గ్లాసెస్ మిల్క్ తయారు చేశానండి. వాటర్ యాడ్ చేసుకుంటూ 3 గ్లాసెస్ మిల్క్ తీసుకున్నాను. ఓకేనండి, కొబ్బరి పాలతో బిర్యానీ ఎంతో టేస్టీగా రెడీ అయిందండి. ఎంతో హెల్తీ కూడానండి. కొబ్బరి తినని వారికి ఈ విధంగా చేసి పెట్టడం వలన కొబ్బరి తినడం వలన కలిగే ప్రయోజనాలన్నీ కలుగుతాయండి. ఓకేనండి.